ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, త్రిమత ఏకైక గురువు, హిందూ ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రిక సిద్ధాంతాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ శరీరం పేరు నాగలక్ష్మి, ఊరు తాడిపత్రి, ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు. ఈ గ్రంథంనే ఇంజిల్, బైబుల్ అని కూడా పిలుస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనము, లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. వివరము: ఇహలోకమైన భూలోకంలోనికి దేవుడు తన కుమారుడైన ఒక వ్యక్తిని పంపును. ఆ వ్యక్తి ద్వారా మనుషులు రక్షణ పొందుదురే గాని దేవుని కుమారుడైన వాడు మనుషులకు తీర్పు తీర్చడు. దేవుని వద్ద నుండి వచ్చిన వ్యక్తి యొక్క కర్తవ్యము మనుషులకు దైవ జ్ఞానమును బోధించి వారి పాపముల నుండి రక్షణ పొందునట్లు చేయును. దేవుడు మనుషులకు రక్షణ నిమిత్తమై వచ్చాడు తప్ప తీర్పు తీర్చుటకు రాలేదు. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం చాలా ముఖ్యమైనది. తీర్పు తీర్చడము అను పని మనిషి చనిపోయినప్పుడే శరీరంలోని ఆత్మే చేయుచున్నది. దేవుని వద్ద నుండి వచ్చిన వాడు కర్మల నుండి రక్షణ పొందు ఉపాయమును తెలియజేయును. అందరికీ క్రీస్తు అవతరణ క్రిస్మస్ శుభాకాంక్షలు.